పుష్ప గాడి రేర్ రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు. పుష్ప తగ్గేదేలే అంటే పుష్ప 2 అసలు తగ్గేదేలే అంటున్నాడు. అల్లు అర్జున్ పుష్పతో తన బ్రాండ్ క్రియేట్ చేశాడు. పుష్ప 2 ప్రమోషన్స్ బుకింగ్స్ చూస్తేనే నేషనల్ లైవ్ లో బన్నీ ఓ బ్రాండ్ అయ్యాడని అర్థమవుతుంది. ఇక నేటి నుంచి పుష్ప గాడి థియేటర్లోకి వచ్చేస్తాడు. ఇప్పటికీ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అయ్యాయి. టికెట్ బుక్ చేద్దామంటే దొరకని పరిస్థితి ఏర్పడింది. 12,500 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయినా చాలా మందికి టికెట్లు మాత్రం దొరకడం లేదు. అంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి చాలా మంది నోరెళ్లబెట్టారు. ఇండస్ట్రీ మొత్తం అవాక్కై పుష్పగడ్ వైపు చూసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే 1000 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ స్టార్లను సైతం భయపెట్టేశాడు. ఇక ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు రాబట్టి అందరూ తన కిందే అని మరోసారి పుష్పగాడు చాటి చెప్పాడు. ఇప్పటికీ బాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ 100 కోట్లు కొట్టేందుకు కింద మీద పడుతున్నారు. కానీ బన్నీగాడు మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ 100 కోట్లను రాబెట్టాడు. మొదటి రోజు పుష్పగాడి కలెక్షన్లు చూసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ భయపడిపోవాల్సిందే. ఇంతవరకు ఏ స్టార్ హీరోకు ఏ బాలీవుడ్ హీరోలకి రానంత వసూళ్లు రాబోతున్నాయి. ఖాన్, ట్రయన్, ప్రభాస్ ఇలా ఏ ఒక్కరికి అందని ఫిట్ ను టార్గెట్ ను బన్నీ సెట్ చేయబోతున్నాడు. పుష్ప 2 మొదటి రోజు మినిమం 300 కోట్లు రాబట్టేలా కనిపిస్తుందంటూ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు రాబట్టిందని మేకర్లు ప్రకటించడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక పుష్ప 2 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అందని మార్కుని సెట్ చేసింది. మళ్ళీ ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలన్నా బ్రేక్ చెయ్యాలన్నా కూడా రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ రావాల్సిందని అంటున్నారు. అంతవరకు ఈ రికార్డు సేఫ్ అయ్యేలా ఉందని అంటున్నారు అంతా విశ్లేషకులు. కేవలం నైజంలోనే 100 కోట్ల టార్గెట్ తో పుష్ప 2 దిగుతుందని తెలిసిందే. మరి మీరేమంటారు? నిజంగానే బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.